తెలంగాణలో కాకతీయుల పాలనలో విరివిగా మల్లికార్జున స్వామి దేవాలయాలు ఎందుకు, ఏ కారణం చేత నిర్మించారో తెలియడానికి ఈ వీడియో మొత్తం చూడండి. మీ చారిత్రక నేస్తం ఓరుగల్లు అందాలు ఛానల్కు స్వాగతం. ఆ చారిత్రక విశేషాలు మనం ఇప్పుడు ఒక ఆలయ సందర్శన ద్వారా తెలుసుకుందాం. తెలంగాణలో ప్రముఖమైన మల్లికార్జున స్వామి ఆలయాలు అయిన ఐనవోలు, కుమ్రవెల్లి అందరికీ తెలిసి ఉంటుంది. కానీ పురాతన గ్రామాలలో, ముఖ్యంగా కాకతీయ సైన్యం ఉండే సైనిక శిబిరాలలో మైలారు దేవుని ఆలయాలు ప్రముఖంగా ఉండేవి. మైలారు దేవుణ్ణి కాలక్రమేణా మల్లికార్జున స్వామిగా మనం కొలుచుకుంటున్నాం. వేల సంవత్సరాల తర్వాత పిలుపు మారింది, కానీ ఆనాటి నుండి నేటి వరకు భక్తి మాత్రం తగ్గలేదు. కాకతీయుల పరిపాలనా కాలంలో సైనికులలో మనోస్థైర్యం నింపడానికి శివుని వీరావేశ రూపమైన మైలారు దేవుణ్ణి కొలిచేవారు. అలాంటి దేవాలయమే కాకతీయుల కాలం నాటి వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగాం జిల్లా జఫర్గఢ్ మండలంలోని చారిత్రక గ్రామమైన కూనూరులోనిది. కూనూరు గ్రామంలో పురాతన రంగనాయక స్వామి ఆలయం, శివాలయం, నాంచారమ్మ ఆలయం, నాగేంద్ర స్వామి ఆలయం, మల్లన్న ఆలయం నిర్మించబడ్డాయి. మనం దర్శించుకుంటున్న ఆలయం పచ్చని పంట పొలాల మధ్య ఒక బండపై నెలకొని ఉంది. ఈ ఆలయంకు వెళ్లే దారిలో ఎల్లమ్మ గుడి, ఆలయ ద్వారానికి ఉన్న నాగప్రతిమలు, బండపై నర్తికేమణిల విగ్రహాలు చూడవచ్చు. మల్లన్నకు ఎదురుగా ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం నెలకొని ఉంటుంది. ఆలయం ఎదురుగా నందీశ్వరుడు, పానవట్టం లేని శివలింగం ఉన్నాయి. ఆలయం లోపల మల్లికార్జునుడు,
ఇరువురు దేవేరులతో పరివేష్టితుడై మనకు దర్శనమిస్తారు. మల్లికార్జునుడికి ఎదురుగా మనకు కాకతీయుల కాలం నాటి బ్రహ్మసూత్ర శివలింగం దర్శనమిస్తున్నది. ఇది మొదటి కాకతీయుల కాలం నాటిది. ఈ 2025 అక్టోబర్లో కూనూరు గ్రామస్తులు ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. వారి ప్రయత్నాలు సఫలీకృతం కావాలని మనసారా కోరుకుందాం. జై మల్లన్న, ఓం నమః శివాయ. ఆనాటి కాకతీయులు ప్రతి గ్రామంలో వారి గుర్తుగా నిర్మించిన ఆలయాలు కాపాడుకుందాం. ఈ వీడియో నచ్చితే మా ఓరుగల్లు అందాలు ఛానల్ను సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి.